ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. లక్ష్మీనారసింహాయ నమః. శ్రీమద్విఘ్నసుగురవే నమో నమః. పవన్పుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా ఈ ఉగాదితోటే మనకి అన్ని ఫలితాలు కానీ పండుగలు కానీ మొదలవుతాయి. జనవరి 1వ తేదీ అనేది ఏదో ప్రపంచం మొత్తం ఆంగ్లనామ సంవత్సరం అంటాం. మనకు దాంతో సంబంధం లేదు. మన సంవత్సరం మన పండుగలు ఇది. కాబట్టి ఈ సందర్భంగా ఈ క్రోధినామ సంవత్సరంలో జనులందరూ ఖచ్చితంగా క్రోధంతో ఉంటారు, అందులో సందేహం లేదు. క్రోధం అంటే కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు ఈ సంవత్సరం అందరూ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశికి వచ్చాం మనం. వృశ్చిక రాశి వారు ప్రశాంతంగానే ఉంటారు సహజంగా. అయినప్పటికీ కూడా అందరూ కూడా క్రోధినామ సంవత్సరంలో జనులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, రాశుల్లో మేషరాశి నుంచి వృశ్చిక రాశి 8వ రాశి, ఈ రాశి దగ్గరకు వచ్చేసాం. ఇప్పటివరకు 7 రాశులు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు 8వ రాశి గురించి, వృశ్చిక రాశి గురించి చెప్పుకోబోతున్నాం. చాలామంది ప్రేక్షకులు వీక్షకులు అడుగుతూ ఉన్నారు, ఫోన్లు చేశారు, వ్యక్తిగతంగా కూడా చాలాసార్లు అడిగారు నన్ను. ఒక రాశి గురించి చెప్పేటప్పుడు అంటే ఆ రాశి ఫలితాలు చెప్తున్నారు కదా, ఆ రాశి గురించి కూడా 2 ముక్కలు చెప్పండి అని అడుగుతున్నారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక 2 ముక్కల్లో మనం చెప్పుకుందాం. వీరు వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి మొట్టమొదటి మైనస్ పాయింట్ ఏంటంటే మనసు స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఈ రాశికి చంద్రుడు ఇక్కడ వృశ్చిక రాశిలో ఉంటాడు కాబట్టి మానసికమైన దృఢత్వం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఈ చెప్పేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఇది ర్యాండమ్గా మాత్రమే చెప్తాం. మీరందరూ ప్రతి రాశి వృశ్చిక రాశిలో ఉన్న ప్రతి వాళ్ళు ఇలా ఉంటారని చెప్పడానికి అవకాశం లేదు. తర్వాత వృశ్చిక రాశి వారికి ఎక్కువగా మేనమామలతో యుద్ధం చేస్తుంటారు వీళ్ళు. ఎందుకంటే భాగ్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు కదా వీళ్ళకి. అందువల్ల చంద్రుడు వీళ్ళకి ఈ రాశి వారికి సహజంగా కొంత శత్రుత్వం వహిస్తూ ఉంటాడు. అందువల్ల తల్లితో ఉండేటువంటి అన్నదమ్ములతో కానీ వాళ్ళందరితో కొంత శత్రుత్వం ఉంటుంది. మానసికమైనటువంటి దృఢత్వం కొంచెం తక్కువగా ఉండడం వలన ఎక్కువగా వీళ్ళు ఆందోళన పడేటువంటి తత్వం కూడా ఉంటుంది. అయితే వీళ్ళు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఎదుటివారికి ఇబ్బంది కలిగినా సరే వాళ్ళు చెప్పాలనుకునే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పేస్తారు. ప్రతి విషయాన్ని కూడా బాగా తీవ్రంగా శోధించేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అత్యంత వేగవంతంగా నడుస్తారు వీళ్ళు. వృశ్చికం అంటే ఏంటండి? తేలు. అది ఎంత వేగంగా వెళ్తుందో, మిమ్మల్ని ఇట్లా వచ్చి కుట్టేసి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో తెలుసు కదా మీ అందరికీ. అయితే వృశ్చిక రాశి వారికి ఇంకొక ఇబ్బంది ఏమంటే, ఈ వృశ్చిక రాశి వాళ్ళు తమ జీవితం చివరి శ్వాస వరకు తమ కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. అదేంటండి, ఎవరైనా కుటుంబ భారాన్ని మోయాల్సిందే కదా అని మీకు సందేహం. కొంతమంది కుటుంబ భారాన్ని వహించాల్సిన అవసరాలు లేనటువంటి వాళ్ళని కొంతమంది నేను చూశాను. ఇప్పుడు వృశ్చికం అంటే ఏంటి? తేలు యొక్క లక్షణం ఏంటండి? అది గర్భంతో ఉందనుకోండి, దాని పొట్ట భిన్నమైపోయి విచ్ఛిన్నపోయి అందులోంచి దాని పిల్లలు బయటకు వస్తాయి, వచ్చి దాన్నే తినేస్తాయి. వాటికి ఆహారం దొరక్క దాన్ని తినేస్తాయి. అంటే వీళ్ళు జీవితం చివరి వరకు వాళ్ళ కుటుంబాన్ని ఇలా మోయవలసి వస్తుందని మనం సామెతగా చెప్పుకోవచ్చు అన్నమాట. పరోపకారం చేయడంలో, అంటే ఇతరులకు ఉపకారం చేయడంలో మాత్రం చాలా ముందంజలో ఉంటారు. సో ఇది మనం ఏదో 4 మాటలు అలా చెప్పుకుందాం. ఇంకా వృశ్చిక రాశి గురించి పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయాలని మీకు కావాలంటే దాదాపుగా గతంలో కొన్ని విషయాల గురించి దాదాపు ఒక 60 వీడియోలు చేయడం జరిగింది. అందులో మన పవనపుత్ర యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు వృశ్చిక రాశి గురించి, ఆ రాశి వారు ఎలా ఉంటారు, ఎటువంటి అభిరుచులు ఉంటాయి, ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయి, ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళకి ఏ దిశ కలిసి వస్తుంది, ఏ రత్నం కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. మీరు గతంలోకి వెళ్ళి ఆ వీడియోలు చూసినట్లయితే మీకు అందులో మీ రాశి గురించి మీకు పూర్తిగా అవగాహనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు వేరేసి 9 పాదములు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి 4వ పాదం తో అనే అక్షరంతో ఉంటుంది. అనురాధ 4 పాదములు అంటే నా, నీ, ను, నే అనే అక్షరాలు ఉంటాయి.
జ్యేష్ఠ 4 పాదములు అంటే నో, యా, ఈ, యు అనే అక్షరాలు ఉంటాయి. ఈ రాశి వారికి చూసినట్లయితే ముందుగా గ్రహస్థితి మనం ఆలోచించినట్లయితే మే 1వ తేదీ వరకు బృహస్పతి 6వ స్థానంలో ఉంటాడు. తదుపరి వత్సరాంతం వరకు కూడా 7వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు కూడా 4వ స్థానంలో కుంభరాశిలో లోహమూర్తిగా ఉంటాడు. రాహువు సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు పంచమరాశిలో, అట్లాగే కేతువు సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు కూడా ఏకాదశ స్థానంలో తామ్రమూర్తులే సంచరిస్తూ ఉంటారు. ఈ మూర్తి తత్వం వలన వీళ్ళకి ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రాశి వారికి ఆదాయం వచ్చేసి 8, ఖర్చు 14, పూజించేటువంటి వారు 4, అవమానించేటువంటి వారు 5. ఇక్కడ మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది ఈ రాశి ఎలా ఉండబోతుందని తెలుస్తుంది. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది, రాజపూజ్యంలో కూడా అవమానం ఎక్కువ కనపడుతుంది. అంటే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరము ధన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. బయట సమాజంలో, సంఘంలో, కుటుంబంలో కూడా కొన్ని కలతలు, అవమానాలు జరిగే అవకాశం కనపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా మనం చెప్పుకుందాం. ఈ రాశి వారికి సంవత్సరం ఈ గ్రహస్థితి పరిశీలించి చూసినప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మే 1వ తేదీ వరకు గురువు షష్ఠస్థాన స్థితి వలన ఉద్యోగ వ్యాపారాల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే ఈ ఏప్రిల్ 9వ తేదీ ఉగాది ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మనకి 21 రోజు మే 1వ తేదీ వరకు కూడా చేసేటువంటి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీళ్ళు తీవ్రమైన పోటీని, తీవ్రమైన కష్టాన్ని, నష్టాన్ని, సమస్యలను ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ఉద్యోగ రంగమా, వ్యాపార రంగమా, లేదా రాజకీయ రంగమా, స్వయం ఉపాధి రంగాల, మీరు ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా నేను చెప్పేదంతా అందరికీ వర్తిస్తూ ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం వారిచే కొన్ని ఇబ్బందులు, కొన్ని పనిష్మెంట్స్ కానీ, లేదా కొంత ఫైన్ వేయడం కానీ ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అగ్ని సంబంధమైన బాధలు, అట్లాగే చోర సంబంధమైన బాధలు, బంధువులతో, మిత్రులతో, ఆత్మీయులతో, దాయాదులతో కూడా కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మే 1వ తారీఖు వరకు మౌనేన కలహం నాస్తి అన్నట్టుగా మీరు మౌనేన కలహం నాస్తి, జాగ్రత్తో భయం నాస్తి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే భయమే లేదు. మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉంటే అంతకు మించినటువంటి సుఖం లేదని శాస్త్రం చెప్తుంది. ఈ 21 రోజు కూడా ఏ విషయంలో కూడా అతివేగంగా ముందుకు వెళ్లకుండా కొంతవరకు నిదానం వహించి ఆ 21 రోజులు ముఖ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా వాయిదా వేసి మే 1వ తేదీ తర్వాత మొదలుపెట్టుకోవాలి. అన్ని విషయాల్లో వ్యాపార భాగస్వాములు ఎవరున్నారో వాళ్ళకు కూడా వ్యాపార భాగస్వాములతో గొడవలు ఏర్పడతాయి. చిన్న చిన్న విషయాలకి మానసిక వేదనలు, స్పర్ధనలు, మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది తీవ్రతరం తాలుస్తుంది. ఇక ఆ తర్వాత మే 1వ తేదీ తర్వాత బృహస్పతి 7వ స్థానంలో సంచారం చేయడం వలన ఉన్నతాధికారుల యొక్క దర్శనం కలుగుతుంది. అంటే ఉన్నతాధికారుల దగ్గర వెళ్ళి మీరు కలవడం, తద్వారా మీకు కొన్ని కలగవలసినటువంటి ప్రయోజనాలు చేకూరడం జరుగుతుంది. మంచి ప్రణాళికలతో ఆ తర్వాత ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తి వారు చక్కటి ప్రణాళికలు తయారు చేసి కొంత ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఆలోచన రూపొందిస్తారు. మీ యొక్క తెలివితేటలతో ఎదుటివారిని బాగా ఆకర్షిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం మాత్రం కొంత కాదు తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చతుర్థ స్థాన శని సంచారం వలన అర్ధాష్టమ శని జరుగుతోంది వీళ్ళకి. అర్ధాష్టమ శని అంటే ఏం చెప్తుంది? తల్లి ఆరోగ్యము, వాహనాల విషయంలో కూడా మీకు తెలియకుండానే, మీ తప్పు లేకుండానే, మీ పొరపాటు లేకుండానే ప్రమాదం జరిగేటువంటి అవకాశం, కుటుంబ వాతావరణంలో కూడా మీకు సంబంధం లేకుండానే కొన్ని విషయాలు మీపైన నేరారోపణ జరిగి తద్వారా మానసికమైనటువంటి వేదన గురి కావడము. అట్లాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత విద్య విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది.
సంతాన విషయంలో ఉన్నటువంటి అనుమానాలు, అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు మీ సంతానంలో ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ, కష్టపెట్టడం కానీ, నష్టపెట్టడం కానీ జరిగినట్లయితే వాళ్ళల్లో కొంత మార్పు జరిగి తద్వారా మీకు అపోహలు తొలగిపోతాయి. చేపట్టిన కార్యాలన్నీ కూడా మే 1వ తేదీ వరకు మాత్రం ఏం చేయొద్దని చెప్పాను కదా, మే 1 తర్వాత అన్ని కార్యాలు కూడా అతి సులువుగా పూర్తి చేసేస్తారు. మంచి శుభకార్యాలు ఆదిస్తారు. బంధువులు, మిత్రులు, ఆత్మీయ వర్గంతో కలిసి కొన్ని కార్యాలు సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి అనుకూలవంతమైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం. అయితే కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి పెద్దగా మనం భయపడాల్సినటువంటి సందర్భం కాదు. అయితే చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు మీ రాశికి దృష్టి పడడం వల్ల, మీ రాశిపైన దృష్టి పడడం వల్ల ఒక్కొక్కసారి మీకు చేసే కార్యం పట్ల నమ్మకం ఏర్పడకపోవడము, మీకు శారీరకంగా బద్ధకం ఏర్పడము, మీ యొక్క బుద్ధిలో కూడా స్ఫురణ శక్తి అంటే అత్యంత వేగంగా పనిచేసేటువంటి బుద్ధి కొంత మందగించడము, తద్వారా మీరు ఏ కార్యం చేయాలన్నప్పుడు కూడా అది పూర్తవుతుందా లేదా అనేటువంటి అభిప్రాయంతో మీరు ఉండి కొన్నిసార్లు వాయిదా వేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా సప్తమ స్థానంలో ఉన్న గురువు మరలా మీరేంటి, మీరు ఎలా ఉంటారు, మీరు చేయగలరు అనేటువంటి తత్వాన్ని మీకు ఇచ్చి ఆ పని పూర్తి చేస్తాడు గురువు గారు ఇక్కడ. కాబట్టి మీరు ఈ సంవత్సరం జాఢ్యం, ముఖ్యంగా జాఢ్యం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి. అనారోగ్యం కూడా కొంత ఏదో ఒక రకంగా, ముఖ్యంగా శని దృష్టి వలన ఇక్కడ అనారోగ్యం అనేటువంటిది శారీరకంగా జాయింట్ పెయిన్స్ కానీ, బద్ధకం కానీ, తాత్కాలికమైన మతిమరుపు కానీ ఏర్పడుతూ ఉంటుంది. అందువలన అనుకోనటువంటి ఇబ్బందులు కూడా, ఏదైనా అనుకోనటువంటి ప్రమాదమో, అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ఇబ్బంది కానీ, మానసికమైన వ్యధ కానీ ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి పనిలో కూడా అనవసరమైన త్రిప్పట, వృధా ప్రయాస జరుగుతాయి. ఆకస్మికంగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అకాల భోజనము, నిద్రావస్థ ఏర్పడతాయి. వాక్కు కూడా కొంత కఠినంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాహు పంచమస్థాన సంతానం వలన, ఇందాక నేను చెప్పినట్టుగా సంతానం పంచమస్థానంలో రాహు వలన కొంత విరోధము కలిగినప్పటికీ వారికి ఉన్నటువంటి సరైన జ్ఞానం లేకపోవడమో, లేకపోతే మీరు చెప్పేది వారికి అర్థం కాకపోవడమో, ఎక్కడో ఒక చోట ఇన్ఫర్మేషన్ గ్యాప్ వచ్చేసి తద్వారా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి తద్వారా తండ్రి పిల్లల మధ్య కానీ, లేకపోతే ఈ రాశి వాళ్ళ తల్లి ఉంటే తల్లి పిల్లల మధ్య కానీ కొంత మనస్పర్ధలు వచ్చి మళ్ళా ఎవరికి వారు అర్థం చేసుకుని మళ్ళీ అది సమస్య పోతుంది. అయితే సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, మీరున్నటువంటి వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఈ సంవత్సరం చక్కగా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. అవమానం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గురువు సప్తమ స్థానంలో చూడడం వల్ల ఎప్పటికప్పుడు మీరు చేసే పొరపాట్లు, తప్పులు అర్థం చేసుకొని రియలైజ్ అయిపోయి ప్రవర్తిస్తారు. కాబట్టి మళ్ళీ చక్కటి గౌరవ మర్యాదలు పొందుతారు. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం వారు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మధ్యస్థంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం కాస్త సంతృప్తికరంగానే ఉంటుందని చెప్పచ్చు. అట్లాగే న్యాయస్థాన విషయంలో, కోర్టుల్లో ఏదైనా గొడవలు, కేసులు ఉన్నట్లయితే వాళ్ళ ఆ విషయాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే మీ దశమ స్థానానికి, మీరు చేపట్టిన కార్యస్థానానికి అక్కడ శని దృష్టి పడుతోంది కాబట్టి అక్కడ వివాదములు చెలరేగడం కానీ, లేదా పని మాటికి వాయిదా పడుతూ ఉండడం కానీ, ఈ పని అవుతుందా కాదా అనేటువంటి సందేహంతో వస్తూ ఉంటుంది కాబట్టి అది వాయిదా వేసుకోవడం మంచిది. కఠినమైనటువంటి వాక్కుతో ఇతరుల మనసు కష్టపెట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. మీ వాక్కుతో మీకు తెలియకుండానే మీ నియంత్రణ లేనటువంటి వాక్కు వలన అది ఆత్మీయుల, బంధువుల, స్నేహితుల, లేక మీతో పనిచేసేటువంటి వాళ్ళ, మీ కుటుంబ సభ్యులు ఎవరినైనా సరే మీరు మాట్లాడే విధానంలో ఒక్కొక్కసారి మీ వాక్కు ఎదుటివారికి ఇబ్బంది కలిగించి తద్వారా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వారు చాలా 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 తీవ్రంగా కష్టపడి, శ్రమపడి తమ యొక్క విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి.
ఎందుకంటే విద్యా విఘ్నం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంతకుముందే చెప్పాను, చతుర్థంలో శని ఉన్నట్లయితే విద్యాస్థానంలో ఉంటాడు కాబట్టి విద్యకు అవరోధమో భంగమో విఘ్నమో కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే కొందరికి విదేశీ ప్రయాణాలు చేసేటది ఇంకా రాదులే, గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసాం వస్తుందో రాదో అని మీరు డైలమాలో ఉన్నప్పటికీ ఏదో ఒకరోజు సంవత్సరం లోపల ఒకరోజు మీకు ఆకస్మికంగా అవకాశం వచ్చి విదేశం వెళ్ళిపోయేటువంటి సమయం వస్తుంది. ఒక స్థిరాస్తి కూడా కొనుగోలు చేస్తారు ఈ రాశి వారు. ఇంకా సత్పురుషుల యొక్క దర్శనాలు అంటే యతీశ్వరుల దర్శనం కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ చక్కగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఒక గురువుగారి దర్శనం కానీ మీరు చేసుకునేటువంటి అవకాశం ఉంది. గృహ నిర్మాణాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి తద్వారా అవి ఒక గురువుగారి యొక్క సహాయ సహకారములతోటో లేకపోతే మీరున్నటువంటి కుటుంబంలో ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ పెద్దవారి యొక్క అండదండలతో ఈ సంవత్సరం గృహ నిర్మాణం పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా రావలసినటువంటి బకాయిలు కానీ ఆ ఉద్యోగుల ప్రమోషన్ కానీ మీకు ఈ సంవత్సరం తప్పకుండా వస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే కొంత మెరుగైనటువంటి కాలం అని మనం చెప్పవచ్చు. అట్లాగే మరిన్ని ఫలితాలకై అర్ధాష్టమ శని జరుగుతోంది కాబట్టి మరిన్ని ఫలితాలకై మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, అట్లాగే ప్రతి శనివారం రోజున కొన్ని తెల్ల నువ్వులు బెల్లము కలిపి గోవుకు పెట్టడము, అట్లాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మవారికి చిత్రాన్నము అంటే పులిహోర నైవేద్యం పెట్టించటము ఇలాంటివి చేయడం వలన మీ జీవితంలో ఈ సంవత్సరం వచ్చేటువంటి చాలా వరకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి చాలామంది జ్యోతిష పండితులు జ్యోతిషులు వాళ్ళంతా చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఈ రాశికి ఈ వారం అనుకూలము, ఈ రాశి వారికి ఈ వారం ఈ సంఖ్య అనుకూలం అట్లా చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు కూడా ఏ రాశి వారికైనా సరే వాళ్ళు జన్మించిన రాశిని బట్టి వారికి ఒకటే అదృష్టవారము, కొన్ని సంఖ్యలు మాత్రం పర్మనెంట్గా జీవితకాలం ఉంటాయి. అట్లాగని వారం మారడము లేదా నెల మారడము సంవత్సరం మారడం అట్లా ఉండదు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఆజన్మాంతం జన్మ చివరి వరకు కూడా అదృష్టవారం వచ్చేసి సోమవారం రోజు మీరు ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి వస్తుంది. మంగళవారం కూడా విశేషమే, ఆదివారం కూడా బాగా కలిసి వస్తుంది. దీంతోపాటు గురువారం కూడా విశేషమే. అత్యద్భుతంగా మీ ఫలితాలు సాధించాలంటే మాత్రం సోమవారం రోజు మీరు ఏ పని చేపట్టినప్పటికీ కూడా తప్పనిసరిగా ఆ పనిలో విజయం సాధిస్తారు. అదృష్టవారం సోమవారం. ఇక అదృష్ట దిశ వచ్చేసరికి మీకు ఉత్తరం బాగా కలిసి వస్తుంది లేదా తూర్పు కూడా కలిసి వస్తుంది. మీకు ఈ దిశ వారికి తూర్పు ఉత్తర దిశల్లో అంటే ఇది ఏం చేయాలి, తూర్పు ఉత్తరంగా అంటే రోజు తూర్పు వైపుకి వెళ్ళాలా ఉత్తరం వైపుకి వెళ్ళాలా అని సంశయం వద్దు. ఈ రెండు దిశల్లో ఆ తూర్పు దిశగా కానీ ఉత్తర దిశగా కానీ ఉన్నటువంటి ప్లాట్ కొనుక్కోవడమో, ఆ దిశగా ఉన్నటువంటి ఇల్లు కొనుక్కోవడమో, ఆ దిశగా ఉండేటువంటి అపార్ట్మెంట్లు ప్లాటో ఏదో కొనుక్కోవడమో అలాంటి వాటికి బాగా పనికొస్తుంది. ఇది వ్యవసాయ క్షేత్రాలకు మళ్ళీ సంబంధం లేదు. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రం అనేటువంటి చాలా పెద్దదిగా కొన్ని వందల ఎకరాలతో కూడి ఉంటాయి. అవి అక్కడ ఈ వాస్తు వర్తింపజేయలేము. ఎక్కడైతే ఒక బౌండరీ వాల్ వస్తుందో అక్కడ మాత్రమే వాస్తు వర్తిస్తుంది. చాలామంది తెలియక అక్కడ కూడా వాస్తు చూస్తూ ఉంటారు, అది అవసరం లేదు. ఇక రెండవది అదృష్ట వర్ణం వచ్చేసరికి బాగా ఎరుపు రంగు, ముదురు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. తెలుపు స్వచ్ఛమైన తెలుపు, మనం పాల లాంటి తెలుపు అంటూ ఉంటాం కదా, ఆ తెలుపు కూడా బాగా కలిసి వస్తుంది. అట్లాగే పసుపు రంగు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రంగులు దేనికి పనికి వస్తాయని చెప్పేసి అంటే ఎక్కువగా ఈ రంగులకు సంబంధించిన వస్త్రాలు ధరించడం కానీ లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వాహనాలు ఖరీదు చేయడం కానీ వాటికి మాత్రమే పనికి వస్తాయి. కానీ ప్రతి విషయానికి కూడా ఈ రంగులపైన ఆధారపడడం అనేటువంటిది తప్పు. ఇక మూడవది వర్ణం విషయం అయిపోయింది. ఇంకా సంఖ్యలు ఏవి కలిసి వస్తాయని ఆలోచించినట్లయితే 1, 2, 3, 9 ఈ సంఖ్యలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా వీరికి 2వ సంఖ్య కానీ లేదా 9వ సంఖ్య కానీ బాగా యోగిస్తుంది. అంటే 2వ నంబర్ ఉండేటువంటి ప్లాట్ కొనుక్కోవడమో, 2వ నంబర్ ఉండేటువంటి ఇల్లు కొనుక్కోవడమో ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఇవి ఎందుకంటే 2వ తేదీన ఏదైనా పని మొదలు పెట్టేశారనుకోండి, మీకు ఈ పని సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తారు.
అట్లాగే 2కి 20వ తేదీ కూడా 2 పక్కన 0 వచ్చింది కదా, అది 9వ తేదీ కూడా మీరు ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, ఈ పని సాధిస్తారు. అట్లాగే 18వ తేదీ కూడా మీరు ఏదైనా పని మొదలు పెడితే విజయం సాధిస్తారు. అట్లాగే 27వ తేదీ కూడా, అంటే 27 అంటే 2 + 7 9, 18 అంటే 1 + 8 9. కాబట్టి 2, 18, 27 ఈ తేదీల్లో ఏదైనా పని చేసినట్లయితే మీకు అనుకూలమై ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేటువంటి అవకాశాలు మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారం జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పబడింది. సో నేను చెప్పినటువంటి అన్ని పాటించి తద్వారా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.